తెలంగాణలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే నేతల్లో కొండా సురేఖ ఒకరు. ఆమె తరచూ చేసే వ్యాఖ్యల వల్ల ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సమస్యలు ఎదురు కావడం కామన్ అయిపోయింది. కొండా సురేఖ వ్యాఖ్యలు తరచూ కాంట్రవర్సీ అవుతూనే ఉన్నాయి. ఆమె సందర్భానుసారంగా చేయడం లేదా, ఈ వ్యాఖ్యలు సలహాలు ఇచ్చేవారు సరిగ్గా గైడ్ చేయడం లేదా, మొత్తానికి ఆమె చేసే వ్యాఖ్యలు మాత్రం రాజకీయ చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతూ ఉన్నాయి. సొంత పార్టీ నేతల నుండి కూడా కొన్ని సందర్భాల్లో విమర్శలు వస్తున్నాయి. ఇక డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చేయరు అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బహిరంగంగా వివాదాస్పదంగా మారాయి. ఇక మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆమె అన్నారు. ఏ ఫైల్ కదలాలన్నా మామూలు సమర్పించాలని తెలిపారు. కానీ తనకు మాత్రం నయా పైసా అవసరం లేదన్నారు. సమాజ సేవే తనకు ముఖ్యమని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. గతంలోనూ నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తాయి. రైట్, ఇప్పుడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. మొదట ఆమె ఏమన్నారు, తర్వాత దానికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బైట్స్ చూద్దాం. మా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. నేను ఒక పరిపాలనలో వాళ్ళకు అలవాటు ఆ విధంగా వాళ్ళు కాళేశ్వరంలో పర్సంటేజీలు తీసుకున్నారు, మేడిగడ్డలో పర్సంటేజీలు తీసుకున్నారు, మిషన్ భగీరథలో పర్సంటేజీలు తీసుకున్నారు. ప్రతి దాంట్లో కూడా పర్సంటేజీలు తీసుకొని నాణ్యతా లోపంతో ఈరోజు కోట్లాది రూపాయల డబ్బులు, ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసి వాళ్ళు కోట్లకు పడగలెత్తి ఈరోజు మంత్రులతో సహా కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వర్లయ్యి ప్రాపర్టీస్ సంపాదించుకొని మీరు ఒక్కొక్క మంత్రి హిస్టరీ మీకు ధైర్యం ఉంటే మీకు మీరు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మంత్రులను, మీరు పర్సంటేజీలు తీసుకున్నారు, మీరు పర్సంటేజీలు లేని పనులు చేయలేదు, మీరు సెలెక్టెడ్ ఫైల్స్ను మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. ఈరోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అంటే వాళ్ళకి డబ్బులు వచ్చే పర్సంటేజీలు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. తెలంగాణలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కొండా సురేఖ మరొకసారి కూడా నోరు జారారా అన్నట్టుగా కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. సొంత పార్టీ నేతల నుంచి కూడా ఆవిడ చాలాసార్లు విమర్శలు పొందారు. సో ఈ నేపథ్యంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు వచ్చాయి. సో ఆవిడ ఏ సందర్భంలో అన్నారు, మళ్ళీ దానికి వివరించే ప్రయత్నం కూడా చేశారు. సో దీని గురించి వాళ్ళ డ్రైవ్ నడుస్తుంది. సో ముందుగా మా కరెస్పాండెంట్ ప్రశాంత్ దగ్గరికి వెళదాం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. సో మనం చూసాం నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఏ ఫైల్ కదలాలన్నా కూడా మంత్రులు కమిషన్స్ తీసుకునే పరిస్థితి ఉంది. బట్ నా దగ్గరకు వచ్చిన ఫైల్స్ అన్నిటికీ కూడా నేను అవన్నీ చేయను, సమాజ సేవకు మాత్రమే నేను ఇంపార్టెన్స్ ఇస్తానంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు ఒకవైపు మనం చూసాము. అంటే సొంత పార్టీ నేతలపైనే ఇవిడ మాట్లాడారంటూ కూడా అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా మాట్లాడడం జరిగింది. సో ఆవిడ ఇదంతా కాదు, లేదు నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఉద్దేశించి మాటలు చెప్పడం అని జరుగుతుంది. సో అసలు ఏం జరిగింది? ఎస్ హిమబిందు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో అటు సీఎం కావచ్చు, ఇటు మంత్రి మండలిలో ఉన్నటువంటి కీలకమైన మంత్రి అయిన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొండా సురేఖ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ దుమారాన్ని కూడా రేకెత్తిస్తున్నారు. ఇది మొదటిసారి కాదు, ఇది తరచూ రిపీట్ అవుతున్న పరిస్థితి అయితే కొండా సురేఖ వ్యాఖ్యలకు మనకు కనిపిస్తున్నాయి. గురువారం రోజు ఉదయము వరంగల్ తూర్పు నియోజకవర్గం, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణా కాలనీలోని కృష్ణా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన శంకుస్థాపన కార్యక్రమంలో
పాల్గొని భూమి పూజ చేసి అనంతరము అక్కడ 4.5 కోట్ల వ్యయంతో అరబిందో ఫార్మా వాళ్ళు సహాయ సహకారాలు అందించడంతో వారి సహకారంతో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొని పూజ అనంతరము మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ మిగతా మంత్రులంతా కూడా పనుల నిమిత్తము కంపెనీలు కానీ కాంట్రాక్టర్లు కానీ వారి దగ్గరికి వచ్చినప్పుడు కమిషన్లు తీసుకుంటారు. నేను మాత్రము కమిషన్ తీసుకోకుండా ప్రజాసేవకు సహకరించాలని వారిని కోరాను. అందులో భాగంగానే ఈ యొక్క కళాశాల భవన నిర్మాణం జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే దాని మీద పెద్ద రాజకీయ దుమారం రేగడము, అటు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ స్వయంగా ఒక తన మంత్రి మండలిలో అవినీతి జరుగుతుందని మంత్రి ఒప్పుకున్నారంటూ ఎవరెవరు ఎంత కమిషన్లు తీసుకుంటారో చెప్పాలంటూ బహిరంగంగా విమర్శలు రావడంతో నిన్న మళ్ళీ హన్మకొండలోని రామ్నగర్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి నేను గత ప్రభుత్వంలోని మంత్రులు కమిషన్లకు కకృతి పడ్డారు, కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాసేవ చేస్తున్నాము, దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు వక్రీకరించి సోషల్ మీడియాలో నా మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అలా ప్రచారం చేసే వారి మీద అవసరమైతే నేను డెఫమేషన్ కూడా ముందుకు వెళ్తాను, సోషల్ మీడియాలో నా వ్యాఖ్యలను వక్రీకరించిన వారి మీద కేసులు కూడా పెట్టిస్తాను అంటూ కూడా దబాయించడం ఒక ఎత్తు అయితే, అప్పటికే అది పార్టీకి కావచ్చు మిగతా సహచర మంత్రులకైతే జరగాల్సిన నష్టం అయితే పెద్ద ఎత్తున జరిగింది హిమబిందు. అయితే గతంలో కూడా సినీ నటుడు నాగార్జున కుటుంబం పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అటు నాగ చైతన్య సమంత విడాకుల విషయంలో అటు కేటీఆర్ పాత్ర ఉందంటూ కూడా సంచలనంగా ఒక వ్యాఖ్య చేయడం అయితే అది కూడా ఒక రాజకీయ దుమారాన్ని రేపింది. ముఖ్యంగా ఒక ఆడపడుచు యొక్క సినీ రంగంలో ఉన్నటువంటి సమంత లాంటి ఒక ఆడపడుచును ఒక మరో మహిళా మంత్రి అయి ఉండి కొండ సురేఖే స్వయంగా విడాకులకు సంబంధించి 3వ వ్యక్తి ఉన్నాడంటూ మాట్లాడడం అయితే పెద్ద రాజకీయ దుమారం రేగింది. ఒక మహిళా మంత్రి అయి ఉండి ఒక సాటి మహిళపై ఇలాంటి అభండాలు వేయడం తగదంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. అనంతరము దానిపైన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అంతకు ముందు కూడా ఇలానే గత ప్రభుత్వం చేసిన విషయాల్లో కావచ్చు అనేక రాజకీయ విషయాలలో ప్రతిసారి తప్పులు మాట్లాడి ఆ పొరపాటు జరిగిందంటూ కూడా పరిపాటిగా మారి కొండ సురేఖ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా ఇటు పార్టీ క్యాడర్ ను సహచర మంత్రులను ప్రభుత్వాన్ని కూడా ఇరుకాటల్లో పెట్టేలా మాట్లాడడంతో అయితే నిత్యము వివాదాస్పద వార్తల్లో కొండ సురేఖ నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా మొన్న అటు అందాల పోటీలకు వచ్చినటువంటి ప్రపంచ సుందరీమణులు వచ్చినటువంటి కార్యక్రమంలో కూడా ఆ భాష విషయంలో కూడా కొంత తడబాటు జరిగింది. ఇంగ్లీషు హిందీ మాట్లాడలేక అటు తడబాటు జరగడం కూడా అది కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి ఉంది హిమబిందు. ఇలా నిత్యం ఏదో ఒక వార్తలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కాదు, వివాదాస్పద ఆ కార్యక్రమం పాల్గొనడము కొండ సురేఖ పరిపాటిగా మారింది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, తెలంగాణలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే నేతల్లో కొండా సురేఖ ఒకరు. తరచూ ఆమె వ్యాఖ్యల వల్ల ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సమస్యలు ఎదురవడం కామన్ అయిపోయింది. కొండా సురేఖ వ్యాఖ్యలు తరచూ కాంట్రవర్సీ అవుతూనే ఉన్నాయి. ఆమె సందర్భానుసారంగా చేయడం లేదా ఈ వ్యాఖ్యలు, సలహాలు ఇచ్చేవారు సరిగ్గా గైడ్ చేయడం లేదా, మొత్తానికి ఆమె చేసే వ్యాఖ్యలు మాత్రం రాజకీయ రచ్చకు దారితీస్తూ ఉన్నాయి, ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతూ ఉన్నాయి. సొంత పార్టీ నేతల నుండి కూడా కొన్ని సందర్భాల్లో విమర్శలు వస్తున్నాయి. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చెయ్యరు అంటూ కొండా సురేఖ చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆమె అన్నారు. ఏ ఫైల్ కదలాలన్నా మామూలు సమర్పించాలని తెలిపారు. కానీ తనకు మాత్రం నయా పైసా అవసరం లేదన్నారు. సమాజ సేవే తనకు ముఖ్యమని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. గతంలోనూ నాగ చైతన్య సమంత విడాకుల విషయంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. రైట్, ఇక కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా చాలా తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నాయి, రాజకీయ చర్చకు ఇప్పుడు దారితీశాయి. రైట్, ఇదే అంశంపై మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు జూమ్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ నుండి రామూర్తి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. సో ముందుగా శివకుమార్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను.
రైట్. కొండా సురేఖ గారి వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు? ఏంటి సొంత అంటే పార్టీలోనే కొంతమంది అంటున్నారు, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీకి ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల చిక్కులొచ్చే పరిస్థితిగా ఉందా? ఎట్లా చెప్తారండి? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న మా రామూర్తి గారికి కూడా నమస్కారం. అయితే ఒకటి ఏమంటే అండి, కొండా సురేఖ గారు మాట్లాడుతూ ఆమె మాట్లాడిన స్పీచ్ లో ఆమె వివరణ ఏమిస్తుంది, నేను గతంలో టిఆర్ఎస్ లో పనిచేసినప్పుడు ఇలా జరిగింది, నేను ఆ మాట నొక్కి చెక్కలేదు కాబట్టి నేను మా పార్టీ వాళ్ళు అని చెప్పి కేటీఆర్ అంటున్నారు అనే రకంగా స్వయాన కొండా సురేఖ గారే మాట్లాడడం జరుగుతుంది. గతంలో మీరు అన్నట్టు నాగార్జున వాళ్ళ కుటుంబం సబ్జెక్ట్ లో కూడా జరిగిన దాంట్లో కూడా అప్పుడు కూడా కేటీఆర్ ని ఆమె చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. కేటీఆర్ ఎలా చేసిండు ఏంది అనేది. కాకపోతే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలని ఆమె నిన్న చెప్పేటప్పుడు ఓపెన్ గా ఇది టిఆర్ఎస్ లో జరిగింది గతంలో అని ఉంటే ఇది ఇంత పెద్ద దుమారం అయ్యేది కాదు. ఆమె మాట్లాడిన మాటల్లో వివరణల్లో అటు కాంగ్రెస్ ముందు చెప్పలేదు, తర్వాత ఆమె వివరణలో ఆమె నేను బీఆర్ఎస్ లని అన్నాను అనేది తన ఇచ్చిన వివరణ. ఎస్, అంటే దీనికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఏమైనా వివరణ అడిగే అవకాశం ఉందా? ఏమైనా వివరణ ఇచ్చారా? ఆమె వివరణ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇటు టిపిసిసి కానీ ముఖ్యమంత్రి గారు ఆమెను ఇంకా ఆ సబ్జెక్ట్ లో ఏం పెద్ద మాట్లాడినట్టయితే నాకు సమాచారం లేదు. ఆమె ఇమీడియట్ గా నేను మాట్లాడిన దాంట్లో టిఆర్ఎస్ బిఆర్ఎస్ వక్రీకరిస్తున్నారు, అందుకే నేను వివరణ ఇచ్చిన అనే రకంగా మాట్లాడతాను. ఎస్, అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రామూర్తి గారు. నమస్తే అండి. రైట్, కొండా సురేఖ గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఆవిడేమో గతంలో బీఆర్ఎస్ లో కూడా మేము పనిచేస్తాం, సో బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి బీఆర్ఎస్ మంత్రులు గతంలో తీసుకున్నారు, సో ఆ కమిషన్ల గురించి మాట్లాడే ప్రయత్నమే చేశాను కానీ మా సొంత పార్టీ నేతలపై మాట్లాడిన వ్యాఖ్యలు కాదు అంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. నిజాలు చెప్పి దాన్ని కవర్ చేయడానికి మరొక అబద్ధం ఆడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది 6 గ్యారెంట్ల ప్రభుత్వం కాదు, అవినీతి ప్రభుత్వం అని ఆమె డైరెక్ట్ గా చెప్పింది. అదే విధంగా అనిరుద్ధ్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే కూడా చెప్తున్నాడు మొదటి నుంచి. ఎందుకంటే పొంగిరెడ్డికి డైరెక్ట్ ఆయన 30% ఏదైతే ఆయన ఒక పేరే పెట్టడం జరిగింది, ఆయన పేరే మార్చేసింది. 30% అంటే అసెంబ్లీలో ఎవరన్నది ఎవరికైనా తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే అదే విధంగా వీళ్ళు ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా కమిషన్లు తీసుకొని పని చేస్తున్నారని కాంట్రాక్టర్లు సచివాలయం సాక్షిగా కూడా ఏదైతే వాళ్ళు రాస్తారోకోనో అదే విధంగా వాళ్ళ నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఆమె నిన్న చెప్పిన వాక్యాల్ని కోర్టు సుమోటాగా తీసుకొని ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక కంపెనీని అరెస్ట్ చేయాలి, అదే విధంగా ఈమెను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే లంచం ఇవ్వజూపిల్లు నాకు అని డైరెక్ట్ ఆమె ఒప్పుకున్నది. అదే విధంగా లంచం ఇవ్వజూపిల్లు అదే లంచాన్ని కూడా నేను ఈ విధంగా కాదు నేను వేరే విధంగా తీసుకుంటా అని ఆమె అయితే ఒక కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ కు 4.5 కోట్లు తీసుకున్నది వాస్తవంగా ఆమె డైరెక్ట్ ఒప్పుకున్నది. ఎందుకంటే ఒక కాలేజీ బిల్డింగ్ కు 4,05,00,000తో ఏదైతే అరవింద ఫార్మో నాకు డబ్బులు ఇవ్వదు, నాకు ఇట్లా డబ్బులు వద్దు, అదే విధంగా నాకు కాలేజీ కట్టుమని చెప్తే కాలేజీ కడుతున్నారు. ఎందుకంటే డైరెక్ట్ ఒప్పుకున్నది ఆమె. లంచం ఇవ్వదూపింది వాస్తవము, లంచం తీసుకున్నది వాస్తవం, కానీ డబ్బుల రూపంగా కాకుండా అదే విధంగా ఒక కాలేజీ నిర్మాణం జరుగుతున్నది కూడా వాస్తవం. ఎందుకంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు వెంటనే పంపాలని ఏదైతే కోర్టు సుమోటోగా తీసుకోవాలని ఈ విధంగా ఐ న్యూస్ నుంచి కోర్టుకు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు వచ్చిన సర్పంచులు చూద్దాం, ఏది ముట్టుకున్నా సర్పంచుల బిల్లులు ఏమన్నా వాళ్ళను ఏ విధంగా లంచాలు అడిగిన పరిస్థితి చూసాం. అదే విధంగా ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తలేరు. అదే విధంగా చనిపోయిన వాళ్ళకు కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగంలో చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ డెత్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు ఆ కుటుంబాలకు. ఏదైతే కమిషన్ పట్టుకొని మీరు కానీ నేను కానీ 20% 30% పట్టుకొని పోతే డైరెక్ట్ పనులు ఆలోచిస్తే మళ్ళీ కేసీఆర్ దే తప్పక్కడ కేసీఆర్ ఆపిండు, కేసీఆర్ 2 సంవత్సరాలు పెంచడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం చేసి మధ్యలో వేయొద్దు. ఇప్పుడు దానికి ఇప్పుడు నువ్వు మాట్లాడినా కూడా నేను దానికి కౌంటర్ ఇస్తాను. ఎందుకంటే మీ ప్రభుత్వం కూడా మాకు 2014 చెప్పినప్పుడు కూడా మాకు సర్పంచ్ పెండింగ్ ఉంటే అవి కూడా మేము క్లియర్ చేసాం. ప్రభుత్వం అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. మేము ఏదైతే మీరు వదిలిపెట్టినా మేము కట్టినా, మేము వదిలిపెట్టినా మీరు కట్టాలి. కష్టాలు సుఖాలు నష్టాలు అన్ని పంచుకోవాలి. ఇప్పుడు ఏంటంటే 18,500 కోట్లకు రాష్ట్ర ఆదాయం తీసుకొచ్చిన తర్వాత మీ చేతిలో పెట్టిన తర్వాత మీ చేతగాంతనం ద్వారా
మీ చేతి గుర్తు చేతగా తనం ద్వారా మొత్తం కంప్లీట్ గా దాన్ని ఇమేజ్ డ్యామేజ్ చేసి అదే విధంగా రాష్ట్ర ఆదాయాన్ని కూడా తగ్గిస్తున్న విషయం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరు చూస్తున్నారు. ఎందుకంటే ఒక 18,500 కోట్లు అంటే ఇది నాట్ ఈజీ. ఎందుకంటే దాదాపు సంవత్సరానికి 2,22,000 కోట్ల రాష్ట్ర ఆదాయాన్ని మేము ఇచ్చినాం. దాన్ని మీరు కాపాడుకొని అవసరమైతే 18,500 కోట్లు కాదు 22,500 కోట్లు సంపాదించండి, 30,000 కోట్లు సంపాదించండి, ఓడొద్దు అంటున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని ఎందుకు తగ్గిస్తున్నారు, ఎందుకు దిగజారుతున్నారు? అదే విధంగా పంది కొక్కులు మేస్తున్నారు. ఎందుకంటే నేను ఏమని చెప్తున్నా అంటే వేములవాడలో రివ్యూ మీటింగ్ పెట్టి 32,000 ఒక భోజనం తింటారు. అదే విధంగా మొన్న ఏదైతే చౌముల్లా ప్యాలెస్ లో 1,00,000 రూపాయలకు ఒక భోజనం పెడతారు. అదే విధంగా వాళ్ళ సుందరి మనలకు బంగారం ఇస్తారు. నేనేమంటున్నా, అసలు మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు 6 గ్యారంటీలు ఏంది, మీరు చేస్తున్నది ఏంది? ఆ స్టీల్ నష్టాలను నెడుతున్నారు, పవర్ డిస్కామ్లను నష్టాలను నెడుతున్నారు. అదే విధంగా గ్యాస్ అంటే ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో అంత గ్యాస్ ముచ్చట. నేనేం చెప్తున్నా, వాస్తవంగా ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నది 6 గ్యారెంటీల ప్రభుత్వం కాదు, అవినీతి ప్రభుత్వం, అడుగడుగున అవినీతి ప్రభుత్వం. ఏ ఫైల్ నడవాలన్నా ఎక్కడ నడవాలన్నా దుకాణాలే పెట్టుకున్నారు. అంతే. ఎందుకండి ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ భార్య గారే ఇంట్లో దుకాణం ఓపెన్ చేసిందన్నది మొత్తం కంప్లీట్ గా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది. ఇక మీరు ఎంత కవర్ చేసుకున్నా చెదరేసి మూసుకున్నా కూడా కంప్లీట్ గా తెలిసిపోతున్నది. ఎందుకంటే ఇక చెప్పుకొని మీరు ఎన్ని రోజులు కవర్ చేసుకుంటారు? మీరు ఒక ఫైల్ పట్టుకొని రండి. ఇప్పుడు అవసరమైతే ఇప్పుడు శివకుమార్ అన్నకు ఒక ఫైల్ ఇవ్వండి, ఆయన పోయి పని వాస్తవంగా మన అందరం కలిసి శివకుమార్ ఒక ఫైల్ ఇద్దాం. ఆ ఫైల్ పైసలు లేకుండా చేయించుకొని వస్తే నేను దేనికంటే దాన్ని నిలబడతా, ఆయన ఏది చెప్తా అది వింటా. శివకుమార్ గారు చెప్పండి. ఆయన డైరెక్ట్ గానే ఒక సవాల్ విసురుతున్నారు. మీరు ఒక ఫైల్ తీసుకొని వస్తే దేనికైనా కూడా సిద్ధం అంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా కూడా మామూలు కమిషన్లు ఇస్తేనే కానీ మంత్రులు పని చేస్తారా అనే విధంగా కూడా ఇప్పుడు ఆవిడ చేసిన వ్యాఖ్యలు అంత రాజకీయ. చిన్న సబ్మిషన్ అండి. ఒక రిటైర్మెంట్ అయిన ఉద్యోగిది కానీ లేకపోతే పాపం చనిపోయిన ఉద్యోగి ఫైల్ కానీ నేను శివకుమార్ అన్నకి ఇద్దాం, మన అందరం కలిసి ఇద్దాము. ఆయన ఒక్క డబ్బులు లేకుండా ఈ రోజు కానీ రేపు తీసుకెళ్ళండి సచివాలయానికి, 5 పైసలు లేకుండా ఆ ఫైల్ తీసుకొని రండి. జస్ట్ నువ్వు ఎట్లా చెప్తా తింటా. అసలు రామూర్తి గారు అంటే గతంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉండింది అన్నట్టుగా కూడా అంటున్నారు. లేదండి నేను చెప్తా వినండి. మేము ఎట్లా ఇచ్చినాం, ఏ విధంగా ఇచ్చినాం అన్నది ఆ ఉద్యోగులను అడగండి, ఆ కుటుంబాలను అడగండి, అదే విధంగా కాంట్రాక్టులు అడగండి. ఏ రోజైనా సచివాలయం సాక్షిగా మా 9 ఏళ్ల పాలనలో మీరు డబ్బులు తీసుకుంటారని ఏ కాంట్రాక్టర్ లొల్లిపెట్టిందా? ఇప్పుడు డైరెక్ట్ కాదు, సచివాలయంలో గొడవలు అయినాయి కదా. సచివాలయంలో వాళ్ళు మొత్తం కంప్లీట్ గా వీళ్ళు ఉద్యోగస్తులను మొత్తం స్తంభింపజేసారు కదా. మీరు ఎట్లా తీసుకుంటారు మా దగ్గర డబ్బులు అని వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ సంఘం మొత్తం కంప్లీట్ గా వాళ్ళ మీద ఫైర్ అయిన్లు ఇవన్నీ డైరెక్ట్ గా దొరికిపోయిన తర్వాత ఇంకా ఎవరు కవర్ చేసుకున్నా ఏం కవర్ చేసుకున్నా నేను అదే మరీ చెప్తున్నా, కవర్ చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఎందుకంటే కంప్లీట్ గా ఏం నడుస్తున్నది రాష్ట్రంలో ఏ. రామూర్తి గారు చెప్పండి. రైట్. అంటే మనం గతంలో కూడా చూసాము, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా కాబోతుంది. సో అంటే ఎలా ఉండబోతుంది అంటే ఇవాళ పొద్దున్న కూడా మనం చూసాం కేటీఆర్ గారు దేనికైనా అంటే ఆవిడని కంగ్రాస్ చెప్తూ కూడా ఒక రకమైన ఇది వేయాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. విచారణకు సిద్ధమా అంటూ కూడా అంటే వాస్తవాన్ని అంగీకరించారు అని చెప్పి కొండా సురేఖకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ కూడా అసలు కేబినెట్ లో మంత్రుల పైన కూడా మాట్లాడడం జరిగింది. సో అంటే ఏం చెప్తారండి మీరు? నేను ఏమంటున్నా అంటే మళ్ళీ కూడా చెప్తున్నా, కోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే లంచం ఇవ్వ చూపిన కంపెనీ అందరూ ఎవరికో తెలుసు, ఎవరు ఏ కంపెనీనో తెలుసు, అది ఏ కాలేజ్ నిర్మిస్తుందో తెలుసు. 4.5 కోట్లు, 1 కాదు 2 కాదు, ఒక్క ఫైల్ కి 4 కోట్ల దాదాపు 50 లక్షలు అంటే 4.5 లక్షలు తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. చాలా 50 లక్షలు సారీ, ఎందుకంటే 4.5 అంటే 50 లక్షలు అంటే మామూలు విషయం కూడా కాదు. ఎందుకంటే చాలా సున్నితమైన విషయాలను కూడా వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఇప్పుడు గోటితో పోయేది గొడ్డలతో తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మీరు మీకు ప్రభుత్వం ఇచ్చింది ఎందుకు, మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తారని, అదే విధంగా ప్రజలకు సేవ చేస్తారని, ఏదైతే మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు అవి మీరు కంప్లీట్ చేస్తారని. మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? దోపిడీకి తలుపులు తీసిళ్ళు, మొత్తం కంప్లీట్ గా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ ని మొత్తం కంప్లీట్ గా కింద పడేసిర్రు. ఎందుకంటే ఒక 18,500 కోట్లు రాష్ట్ర ఆదాయం వచ్చే ఆదాయాన్ని ఇప్పుడు 9,000 పడగొట్టిర్రు. నేనేం చెప్తున్నా అంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఒక మంచి ఛాన్స్ వచ్చిన తర్వాత మీరు ఒక మంచి పని చేసి మీరు ఏదో మీరు ప్రేమను పడగొట్టుకోవాలి కానీ ప్రేమను పొందాలి కానీ ఈ విధంగా చేసుకుంటూ మీరు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు వచ్చిర్రు? అదే విధంగా సచివాలయంలో దొరికిపోతా ఉన్నారు, ప్రజల ముందు దొరికిపోతా ఉన్నారు మీరు. ఎందుకంటే మీరు ఏమి చేసినా కూడా ఇప్పుడు అంతెందుకండి, మొత్తం తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కూడా కంప్లీట్ గా ఏదైతే రామప్పలో మొత్తం కంప్లీట్ గా వాళ్ళ కాలం గడిగిస్తున్నారు. ఎవరండి వాళ్ళు? ఏం సేవ చేసిరు వాళ్ళు? సుందరేమోళ్ళు అంటే వస్తారు పోతారు. అదే విధంగా ఎందరో వచ్చిళ్ళు మన రాష్ట్రానికి. ఇప్పుడు ఓన్లీ పెళ్లి తతంగంలో జరిగే కార్యక్రమాలను అక్కడ చేసిళ్ళు. ఎందుకంటే ఒక తాంబూలంలో నేనేం చెప్తున్నా అంటే ఒక తాంబూలంలో
కాళ్ళు కడిగించడం అంటే ఓన్లీ పెళ్లిస్తంతే, ఎందుకంటే కన్యాదానం చేస్తున్నట్టు. అదే విధంగా వాళ్ళు ఒకరు అంటారు ముత్తైదోలు అంటారు, పెళ్ళైన వాళ్ళు ముత్తైదోలు అంటారు. ఏ విధంగా ఏం తెలుస్తలేదు వీళ్ళకి, ముత్తైదోళ్ళని తెలుస్తారు, తెలంగాణ సంస్కృతి తెలుస్తలేదు, ఆఖరికి చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడిస్తారు. ఇదేం సంస్కృతి అండి వీళ్ళది? వీళ్ళకు తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ మీద ఎప్పుడు ప్రేమ లేదు. అప్పుడు ఎప్పుడు తెలంగాణ పాలిట ఏదైతే యమరాజులుగా నిలిచిన ఏకైక ప్రభుత్వాలు ఏవి ఉన్నాయో అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తప్ప ఇక వేరే లేదు. సో అంటే ఫైనల్ గా అంటే మీరు చెప్పండి, ఈ వ్యాఖ్యలన్నీ కూడా నష్టం కలిగించే విధంగా ఉన్నాయంటారా? నష్టం కాదండి, వెంటనే అరెస్ట్ చేయాలి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి, కంపెనీని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే లంచం ఇచ్చింది ఆమె, డబ్బులు తీసుకుని అన్నది కాబట్టి వేరే విధంగా నాకు కావాలంటే వేరే విధంగా వాళ్ళు. అంటే మీకు అనుకూల పార్టీలు, అనుకూల సోషల్ మీడియా అవన్నీ కూడా వక్రీకరించాయి ఆమె మాటలను, ఆమెపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి. లేదు కోర్టు కూడా చూస్తుంది. ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో ఉన్నది కదా, ఆమె ఇప్పుడు స్టిల్ మంత్రి. మా అప్పుడు ఆమె ఏంటిదో మీకు తెలుసు. మంత్రిగా బీఆర్ఎస్ నుంచి కంప్లైంట్ చేసే దిశగా వెళ్ళబోతున్నారా? 100% వచ్చా. అయితే మా పని మేము చేసుకుంటా పోతాం. అదే విధంగా ప్రజల విధంగా ఏ విధంగా కొట్లాడుతున్నా మీరు చూస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆమె డైరెక్ట్ గా ఒప్పుకున్నది, మంత్రుల పేషీలకు ఫైల్స్ వస్తున్నాయి, ఆ ఫైల్స్ డబ్బులు తీసుకొని చేస్తున్నారు. అదే క్రమంలో నా దగ్గర రావడం జరిగింది. నేను వస్తే నేను డబ్బులు తీసుకోను, మీరు అవసరమైతే కాలేజ్ బిల్డింగ్ కట్టండి అని చెప్తే వాళ్ళు కాలేజ్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. 4,50,00,000తో నిర్మిస్తున్నారు. కాబట్టి ఆ 4,50,00,000 సంబంధించి డైరెక్ట్ అది లంచం కిందని లేక అవినీతి శాఖ గాని, లేకపోతే ఇంకా వేరే ఏదైతే రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ గాని, అదే విధంగా కోర్టులు గాని స్పందించి ఈమె మీద కేసు పెట్టి, అదే విధంగా ఎవరైతే లంచంగా ఏదైతే కాలేజీ నిర్మాణం చేస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వీళ్ళిద్దరిని ఊసలు లెక్క పెట్టేసి కోరుతున్నారు. రైట్. శివకుమార్ గారు, అంటే ఇప్పటికే అంటే మంత్రివర్గ విస్తరణ జరగాలి, సో లేనిపోని వ్యాఖ్యలతో అంటే ఇవన్నీ కూడా మా కొండా సురేఖ గారికి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆల్రెడీ రామూర్తి గారు చెప్పిన మాట, ఒకవేళ నిజంగా కూడా కొండా సురేఖ గారు డ్రైవ్ అడిగినరు, ఆ కాలేజ్ కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఆ ప్రూఫ్స్ బయట పెట్టమని చెప్పండి. ఆరోపణలు చేసి తప్పించుకోవద్దు. నిజంగా కూడా అది ఉంటే ముందుకు రమ్మను, అవసరమైతే కంప్లైంట్ చేయమని చెప్పండి. కేటీఆర్ చేస్తాడా, రామూర్తి గారు చేస్తారా, ఎవరైనా కంప్లైంట్ చేసి ముందు అది చేయండి. ఎందుకంటే ఒక మినిస్టర్ గా ఉండి ఆమె కాదు అని వివరణ ఇచ్చినాక కూడా అది ఖచ్చితంగా ఎస్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే మటుకు ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయండి. దాని మీద అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుంటది. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ప్రతిష్టను దెబ్బతీసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా హైకమాండ్ కానీ లేకపోతే టీపీసీసీ కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటది. వాళ్ళు ఎవరన్నా ఉండని. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఒక రామూర్తి ఒక ఏదైతే ఆరోపణ చేసేది నిజంగానే అంటే వాళ్ళని ఆధారపరంగా వచ్చి నిజంగా కూడా కంప్లైంట్ చేయమనండి. లేదు అంటే ఉట్టి మాటలు చెప్పేది ఉంటే పక్కన కూర్చొని కొండా సురేఖ గారు ఏదైతే చెప్పిండ్రో వివరణ, ఆ వివరణ గురించి సైలెంట్ ఇవ్వమని చెప్పండి. ఇంకోటి, సెక్రటరియట్ లో మొత్తానికి పైరవీలు జరుగుతున్నాయని చెప్పి మన రామూర్తి గారు చెప్తున్నారు. నేను దానికి ఖచ్చితంగా ఖండిస్తున్నా. ఒకవేళ ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు రామూర్తి ఈ రోజు నుంచి 10 రోజులు టైం ఇస్తా, ఈ 10 రోజులు కాదండి, నువ్వు రేపు ఒక బిల్లు కొట్టి నేను ఇప్పుడే నీకు నువ్వు మాట్లాడమో నేను మాట్లాడలేదు, నేను మాట్లాడటం చెప్పండి మాట్లాడు. సెక్రటరేట్ లో అండి ఇవాళ నుంచి 10 days కౌంట్ చేసుకుందాం. ఒక్క కేసు అన్నా సెక్రటరేట్ లో పైరవి అయింది అనే రకంగా రామూర్తి గారు నాకు చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లో దాని మీద యాక్షన్ తీసుకునే బాధ్యత నాది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వాళ్ళ మీద యాక్షన్ తెప్పిస్తా. ఎస్ ఇది దీనికి నేను కట్టుబడి ఉన్నా, రామూర్తి దీనికి కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే సెక్రటరేట్ లో టైట్ సెక్యూరిటీ ఉంది, సీఎం నజర్ లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వస్తుండ్రు ఎవరు పోతుండ్రు ఈరోజు ఎప్పటికప్పుడు నిఘా ఉంది. వీళ్ళు ఎందుకంటే సెక్రటరేట్ మీద కూడా ఆ మధ్యన ఏదో పేలుస్తారు లేకపోతే ఇంకేమో చేస్తారు అనేది కూడా ఒక షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఒక వివాదం ఉంది. దాని దిక్కెళ్ళి కూడా టైట్ సెక్యూరిటీ చేసినట్టు ఫుల్ కెమెరాస్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితి ఎవరి దగ్గర పోతున్నారు అనేది కూడా ఈ రోజు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే నోటికి వచ్చింది ఏదో చెప్పి మాట్లాడడం కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండే, ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల అప్పుల రాష్ట్రం చేసారు. ఈ రోజు 18,500 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. దీంట్లో నేను నడపలేదు. ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే 6,500 కోట్లు వీళ్ళు చేసిన అప్పే కదా. కాళేశ్వరం అని ఇంకోటి వీళ్ళు తెచ్చిన అప్పుకే వడ్డీ కట్టడం అవుతుంది.